ఏమిట్రా ఇది? ఎస్టేట్కి తీసుకుపోతానని చెప్పి కొండ మీదకి తీసుకొచ్చావు. ఇది చాలా ముఖ్యమైన స్థలం, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. అంత ముఖ్యమైన స్థలం ఇది. మాట్లాడకు మరి, ప్రశ్నలు వేయకూడదు. ఊరికే ఎందుకు మాట్లాడతావు? అసలు విషయం తెలుసుకోకుండాను. ఇటు చూడు. ఏమిట్రా ఏదో పాతాళం మాదిరిగా ఉంది? ధైర్యవంతుడు నీకెంత భయంగా ఉంది? నాబోటి వాడికి ఎలా ఉండాలో చెప్పు. నన్ను ఈ పాతాళంలో తోసి చంపి పారేశారు ఆ దొంగ వెధవులు. వాళ్ళ మీద నువ్వు ఎట్లాగైనా పగ తీర్చుకోవాలి. సరే చూద్దాం కదా. ఏంటి మరి అంత నీరసంగా చెప్తున్నావు? పగ తీర్చుకుంటాను చెప్తేనా? ఇక్కడ ఒక తేగ ఫ్యాక్టరీ ఉంది. లొడలొడలొడని ఒకటే శబ్దం. అదిగో కొండ మీద. ఇవాళ నుంచి ఆ తలనొప్పి అంతా నువ్వే భరించాలి. అన్నయ్య అన్నయ్య, అదే కమల. హలో మెరీటా, ఏమైంది నీ మాట? పాడేవు సరికొత్త పాట, మారింది నీ పాట. ఏమిటో ఇది పిచ్చి పెట్టినట్టుగా ఉంది. అయ్యో ఏమైంది కమలకి? నన్ను అడుగుతావేంట్రా? పాపం, నువ్వు వెళ్ళి ఏమైందో కమలకి తెలుసుకో అన్నయ్య. సరే ఇక్కడే ఉండు, వస్తాను. మాట్లాడు మరి. నువ్వు కళ్యాణం కాదు, వాడిని చంపేశారుగా. ఎవరు? నువ్వేరా లింగప్ప? రే వస్తున్నాను రా, నీ పేగులు తీసి మెల్ల వేసుకుంటాను రా. రే అన్నయ్య అన్నయ్య, అడిగా అడిగా చూడవే. డుంబు 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 డుంబు. నేను కళ్యాణం రా. డుంబు 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 డుంబు. అన్నయ్య నేను పిలిచి పలకలేదు అన్నయ్య, నువ్వు పిలువ అన్నయ్య. డుంబు, ఏమిటి అలా చూస్తున్నావు? నేను మీ ఫ్రెండ్ కళ్యాణం అన్నయ్యని, రాముని. ఆడి ముద్దు వర్షపెట్టులాగా మాట్లాడేవాడే వీడు. మాట్లాడడమే మానేశాడు. ఏమిటి అసలు? ఏం డుంబు మాట్లాడమే? ఎవరు? నా తమ్ముడా? దుర్మార్గులు నాని దాక్షిణ్యం, మానవత్వం కొంచెం కూడా లేని పాపాత్ములాగా ఉన్నారే వాళ్ళు. ఉన్నారేమిటి వాళ్ళంతే. దుంబు, నువ్వు దిగులు పడకు. వాళ్ళందరి సంగతి నేను చూస్తాను. ప్రతి ఒక్కడి మీద పగ తెచ్చుకుందాం. చేతికి అందింది నోటికి అందకుండా పోయిందే. ఏమిటండి, అన్ని గొడవలు తీరిపోయేగా? బిడ్డ వచ్చాడు, బాబు వచ్చాడు, ఇంకా ఏమిటి? అది మాత్రం చాలు. మేము కూడా కావాలా? నువ్వే రాజ్యలక్ష్మి, వీడే రామయ్య అని అందరూ నమ్మి తీరాలి. బ్యాంకులో సర్టిఫికెట్ అడుగుతున్నారు. అయ్యగారి మ్యారేజ్ సర్టిఫికెట్, వీడి బర్త్ సర్టిఫికెట్ అన్ని రెడీ చేసి పెట్టాలి. అదంత సులభమైన పని కాదు. మళ్ళీ ఏమిటయ్యా కొత్త గొడవ? నీతో నాకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఏమయ్యా మేనేజర్, అందరూ నన్ను రాము అని నమ్మారు కదా, ఇంకేముంది సందేహం? అదే కదా, కాదంటేనే సందేహం. బుద్ధి లేకుండా మాట్లాడకు. ఇది పెద్ద క్రిమినల్ పాయింట్. నీతో చేరడమే పెద్ద క్రిమినల్ పాయింట్. ఇప్పుడే మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎవరి దగ్గర నోరు జారకూడదు. ఒరిజినల్ రాజలక్ష్మి రాము వచ్చారంటే ఏం చేస్తారు మీరు? ఏమిటయ్యా? గడ్డం దువ్వి చిన్నదైపోయింది. ఆ విధంగా ఒకవేళ వాళ్ళు వస్తే గబుక్కున ప్లేట్ మార్చేస్తాం. గబుక్కున ప్లేట్ ఎలా మారుస్తావయ్యా? వచ్చిన వాళ్ళ దృష్టిలో అయ్యగారి రెండవ భార్యవి నువ్వు, రెండవ కొడుకు కళ్యాణం నువ్వు. రెండో కొడుకు పిచ్చి పిచ్చిగా మారిస్తే నమ్ముతారటయ్యా? వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేదుగా, మిమ్మల్ని చూడలేదు. నమ్మకపోతే ఎలా? నమ్మి తీరుతారు.
అన్నయ్య అన్నయ్య చెప్పు. అందరు విలన్లు ఒక్కచోటే ఉన్నారు. అడుగో పిల్లి గడ్డంగాడు, వాడే మన మేనేజర్. ఆ పక్కనే ఒక ఉంటుందని చూడు, అదే మన అమ్మ రాజలక్ష్మిలాగా నటించే గాడిద. మరే అక్కడ ఒక రౌడీ నుంచున్నాడు చూడు. ఏ రౌడీరా? అవును, అందరూ దొంగ రౌడీ వెదవలే. అక్కడ పొడుగ్గా ఒకడున్నాడు చూడు, ఏదో సన్నాసి, వాడే నువ్వు. నీలాగా వచ్చి నటిస్తున్నారు దొంగ ఎదవ. మరే మరే పైల్వాన్ మాదిరి కూడా అక్కడ ఉంటున్నాడు చూడనే, వాడు గుండా, వాడే నన్ను మా నాన్న చంపిన దొంగ ఎదవ. వాడి సంగతి నువ్వు చూడాలన్నయ్యా. అరే అటు చూడు, డ్రైవర్ దున్నపోతు, వాడే ఇక్కడ డ్రైవరు, పాత డ్రైవరు, మోసగాడు. వాడే నా కమలకి తండ్రి. మరి అక్కడ చూడు, అటు చూడు, తుండు పని వేసుకుని ఉన్నాడే బాణ కడుపు వెదవ బాండావి నాయాలు, వాడే వంటవాడు రాంబయ్య. ఇప్పుడు నువ్వే రాముని చెప్పి లోపలికి వెళ్ళు, వాళ్ళంతా భయంతో అల్లిపోయి చస్తారు చూడు. అవునవునవునవును, గుడ్లకే భయపడకు, నేను ఉన్నాగా. మీరు? నా పేరు రాము, నేను జమీందార్ గారి అబ్బాయిని. వారు చనిపోయారని విన్నాను. వారిని నేను ఎప్పుడు చూడలేదు. అట్లీస్ట్ వారున్న ఇల్లు, ఈ ఎస్టేటు, ఇవన్నీ ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఈ విషయం గురించి వారు మాకు చెప్పలేదే. మా వారు నాతో అన్ని విషయాలు చెప్పారు. బాబు తల్లి, మీ అమ్మగారి కులాసరా బాబు? క్షేమంగానే ఉన్నారండి. నేనే బాబు మీ పిన్నిని. ఇదిగో వీడే నీ తమ్ముడు, పేరు కళ్యాణ కుమార్. అన్నయ్య ఆగు, ఆగి పచ్చి మోసగాళ్ళారా, ఒక అబద్ధానికి 1000 అబద్ధాలు కలిపి చెప్తున్నారే కూనికోరు వెధవలు. నిన్ను చూస్తే నా తమ్ముళ్ళగా ఉన్నట్లేవే. అమ్మా ఏంట్రా అన్నయ్య ఆట పట్టిస్తున్నాడు. తమ్ముడు మీ నాన్నగారులా గుడుగుడు ఎదిగిపోయాడు. అదే కాకుండా మా నాన్నగారు నా మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు. ఒక పూటకు 5 పూట్ల భోజనం పెట్టేవారు. కడుపునిండా తినేసి హై జంప్ చేసేవాడిని. ఎత్తు పెరిగాను. వద్దురా అనేదానివిగా అమ్మా. నేను చెప్పినా నువ్వు వెళ్ళలేదుగా. మీ నాన్నగారితో ఎన్నిసార్లు గట్టిగా చెప్పాను, మొదటి పెళ్ళాన్ని మద్రాసులోనే ఉంచేశారే, మీరు వెళ్ళి అక్కయ్యని అబ్బాయిని తీసుకొచ్చేయండి అని. నా మాట వారు వింటేనా? వారు పిలిచినా కూడా నేను మా అమ్మాయి ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కాము. ఆ విషయం కూడా నాతో చెప్పారు. రాన్నయ్య లోపలికి వెళ్ళి అన్ని మాట్లాడుకుంటా. ఓన్రా దొంగ వెధవల్లారా, నేను మా అన్నయ్యకి అన్ని వివరాలు చెప్పి తీసుకొచ్చేశాను. చదువుకోకుండా ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు దొంగ వెధవలు. ఏరా కూనికూరు వెధవా, నిన్ను నేను ఎంత బతికినాడనరా? నన్ను చంపేసి నువ్వు షాపై కూర్చున్నావా? మా అన్నాడు ఉంది నీకు ఉంది చూడు, వాడికి చెప్పి నీ 2 సాక్ష్యం మనకి చాలా ముఖ్యంరా. ఓహో బాగుంది. నాకు తట్టనే లేదు. రాయించు బాగా రాయించు. అయితే తొందరగా రాయించు. నేను ఇంక నిన్ను తొందర పెట్టనులే, వస్తా. అది చూడు, నేను దేవుడు తరచుగా మాట్లాడుకుంటాం. నేను ఆయన బాగా ఫ్రెండ్స్. ఇవన్నీ నీకెందుకు రా, ఇట్లా కూర్చో, నువ్వు నీకు ఆరాయడం నేర్తాను. రా రే, అలా చూడకరా, ఏమి లేదురా, రారా కూర్చోరా. నేను తమాషాగా అలా మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. ఇవి చూడు, ఇది నేను మీతో చేరిన కారణమే నా బిడ్డను సంతోష పెట్టాలనే ఆశతోనే సార్. కానీ పిచ్చి పట్టి ఇప్పుడు వీధి తిరుగుతుంది. అది మన మంచికే జరిగింది. ఎలా? దానికి పిచ్చి పట్టలేదంటే మనం అంతా కలిసి జైల్లో ఉండేవాళ్ళమయ్యా. ఓహో, ఇప్పుడు ఏమైంది? రాము ఇంకొద్ది రోజులు ఎటైనా పోతాడు. ఆస్తినందరం వాటాలు ఉంటాం. నీ వాటా తీసుకుని నీ బిడ్డను కూడా తీసుకుపోయి అమ్మాయికి వైద్యం చేయించి చక్కగా జరిపించి సంతోషంగా ఉండు. అన్నయ్య, ఏంటి ఎన్ని పిల్లల్లాగా పుంచాడుకుంటున్నావు నువ్వు? ఆ దొంగల సంగతి ఏం ఆలోచించావు? ముందు అదే ఆలోచిస్తూనే ఉన్నాను. మోసాన్ని మోసంతోనే దెబ్బ కొట్టాలి. అన్నయ్య, వాళ్ళని మోసంతోనే చేయిస్తావో ఎలా చేస్తావో వాళ్ళని చేయిస్తావు నాకు తెలుసు అనుకో. కానీ కమలను కూడా బాధపడకు. దాని పిచ్చి నయం చేద్దాంలే. దాన్ని పిచ్చి నయం చేస్తే మాత్రం సరిపోదు. మరి ఇంకేం చేయమంటావురా? ఇంకే కోపం రాదుగా. రాదు, చెప్పు. నువ్వు కమల్ని పెళ్లి చేసుకో. ఏమిటా ఇది రాంగ్ సెంటిమెంట్? తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని అన్నయ్య పెళ్లి చేసుకో. ఏ నేను కమల్ అంటే ఆశపడ్డాను అంతే. ఇందులో ఏం తప్పు? ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనుకో, నువ్వు చెప్పింది కరెక్ట్. నేను కమల్ని ఇప్పుడు నేను ఎట్లా కమల్ పెళ్లి చేసుకునేది? ఇప్పుడు నేను ఆశపడ్డాను ఒకే ఒక కారణానికి ఆమె జీవితం అంతా పెళ్లి చేసుకోకుండా ఉండరు న్యాయమా?
అది కాదురా, ఏది అయినా కమల నీ ప్రియుడు అనేవు. మెల్లబడు. ఇప్పుడేమంటావు? లవ్ చేశాను అంతే కదా, నా మీద అభిమానంగా ఉండేది. ఒక్క మారు కూడా కళ్యాణం నా మీద అనవసరంగా ఆశ పెట్టుకోవద్దు, ఈ వివాహం జరగదు అని అపశకునం పలికినట్టు అంటూనే ఉండేది. ఆ విధంగానే జరిగిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైపోయిందిలే. ఏమర్థమైపోయింది? ఒక పిచ్చెక్కిన పిల్లలు పెళ్లి చేసుకోవటం ఏం కర్మ అని అనుకుంటున్నావు. చచ్చా పరా, అదేమి కాదు. మరి ఇంకేంటి? చూడన్నయ్య, నువ్వు, కమల, డుంబు, అమ్మ అందరూ సంతోషంగా ఉండాలి. ఆ నాశనం కావాలి. అందుకోసమే నేను ఆత్మగా అల్లాడుతున్నాను. నా ఆశ నెరవేరలేదంటే నా ఆత్మకు తృప్తిగా కలుగుతుంది. ఏడోకరా, ఇప్పుడేంటి? కమల నేను పెళ్లి చేసుకోవాలి. ఆవిడ ఎప్పుడు నాకు అభ్యంతరం ఏంటి? తప్పకుండా ఒప్పుకుంటుంది. నీకే రాజాలాగా ఉన్నావు. ఏదో నా మాదిరిగా పళ్ళు ఎత్తుగా లేవు, కానీ మిగతా వాటిలో నువ్వు భలే అందంగా ఉన్నావు. ప్రవర్తన అన్ని నాకు వివరంగా చెప్పాలి. మరి కమల్లో స్నానం చేసేటప్పుడు తొంగి చూశానే, అది కూడా చెప్పాలా? సరే చెప్పు. మరి ఆవిడ పాటలు కూడా పాడానే, అవి కూడా చెప్పాలా? అవును, ఏది వదలకుండా అన్ని చెప్పు. ఏది కావాలో తీసుకుని ఆవిడ పిచ్చి తగ్గించడానికి నేను దారి చూస్తాను. ఆల్ రైట్. కళ్యాణం ఆత్మగా వచ్చి మీతో అన్ని విషయాలు చెప్పాడా? అవును. అప్పుడు నేను ఇన్నాళ్ళు పిచ్చిదాల్లా ఉన్నానా? అది కూడా ఒక విధంగా మంచిగలే, లేకపోతే నిన్ను కూడా చంపేవారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు నీకు పిచ్చి తగ్గిపోయినా కూడా ఇంకా కొన్నాళ్ళు నువ్వు పిచ్చిదానిలాగే నటించాలి. ఆ కూని కోరి వెతవల్ని నేను సాక్ష్యంతో పట్టుకునేంత వరకు దయచేసి నేను చెప్పినట్టు నువ్వు వినాలి.